వాళ్ళ ప్రయోజనాల కోసం అవతల వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం దేవుడి మీదకి నిందలు పడినా పర్లేదు కానీ అనేస్తున్నారు. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు చేయడం వెనుక పరమార్థం ఏంటి అంటే పొలిటికల్ గెయిన్. పొలిటికల్గా గెయిన్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ట్రోల్ చేస్తున్నారు కదా, చేసేవాళ్ళని చేస్తున్నారు, అబద్ధాలో నిజాలో ఏవో ప్రచారం చేసుకుంటున్నారు, అవి చేసుకోవచ్చు. కానీ హిందూ సమాజానికి మాత్రమే కాదు, భారత సమాజానికే అత్యంత నమ్మకం అది. ఆ నమ్మకం మీద దుష్ప్రచారం చేస్తే సమాజము వదలదు, అగోవిందుడు వదలడు. ఫ్లాష్ బ్యాక్. వెంకటకృష్ణ ఈయనేమో టీవీ ముసుగులో, న్యూస్ ఛానల్ ముసుగులో ఈయన తేలుతుంటాడు, మురుగుతుంటాడు. ఈయనేమో నీతో చెప్తుంటాడు, దెయ్యాలు వేదాలు చెప్పేటట్టు. అసలు కూటమి ప్రభుత్వం ఎంత గొడవ చేసిందండి. వాళ్ళ ప్రభుత్వం రన్లు ఉండేటప్పుడు తిరుపతి గురించి కానీ, ఆ సనాతన ధర్మాన్ని అది ఇదని అదని ఎంత ఎలిగేషన్ చేశారయ్యా. ఆ తిరుపతి లడ్డు గురించి ఎంత బ్యాడ్ ప్రచారం చేశారంటే ఎంత పుణ్యం అండి. ఎవరైనా తిరుపతి లడ్డు గురించి అలా చేసే ధైర్యం ఉంటుందండి? నాకు తెలిసి ఎవరికి ఉండదు సార్. అంత డేరింగ్ దేవుడి మీదకి ఎదిరించేసేసి అంత ధైర్యం ఉంటే వాడు పోతాడు, ఎవడైనా ఏ ప్రభుత్వం అయినా. దానికి ఎలిగేషన్ చేశారు. అది ఎక్కడికి వెళ్ళినా అడిగేవారండి, ఏంటంటే తిరుపతి ఇలాగని. నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటా, मेरे नॉर्थ इंडिया क्या हो गया भाई, आप लोग आंध्र में क्या चल रहा है, क्या हो गया, भगवान का बारे में भी పొలిటికల్ कर रहा है क्या ऐसा बोल అలా చెప్పేవాళ్ళు. అంటే ఎంత అమ్మాలో మనకి చెప్పండి. మీరు చేసి ఎంత మళ్ళీ నీతులు ఒకటి మళ్ళా మీరు వాడారా లేదా? వాడితే ఇప్పుడున్న ఈవోని అరెస్ట్ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి మీద నెపం వేయడానికి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బయట పెట్టి అసలు తిరుమలకున్న పవిత్రతని అనవసరంగా దెబ్బతీశాడు అంటున్నాడు ఒక ఆయన. ఎందుకు ఈ రకంగా తిరుమలని అడ్డం పెట్టుకుని ఈ రకమైన వివాదాలు చేస్తున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎవరో రాజకీయ చేస్తున్నారో జనాలు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఆరోగ్య సేవల దగ్గర నుంచి అన్ని దగ్గర ఫెయిల్ అండి కూటమి ప్రభుత్వం. జనాలు నెమ్మది అర్థం చేసుకుంటున్నారు ఇబ్బందులు. ఆరోగ్యశ్రీ కూడా అలా చేస్తున్నారండి. ఆరోగ్యశ్రీ ఏం చేసింది? దాని ఏదో ఇన్సూరెన్స్ అంట. ఇన్సూరెన్స్ చేసి ఉందంటే టర్మ్ ఇన్సూరెన్స్ 100 రూపాయలు కడితే ఇచ్చేస్తారు పాలసీ. అదేమైనా గ్యారెంటీ ఉందా? ఆరోగ్యశ్రీ కూడా ప్రాబ్లం నడుస్తుంది. ఒకటా అన్ని ప్రాబ్లం మీద ప్రాబ్లం చేసేసి ఆయన మీద గోలాడతారే. సరే ఆయన పోయాడయ్యా బాబు,